హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ వచ్చేసరికి పాలు ఎప్పుడైనా పెట్టినప్పుడు మనం మర్చిపోయి వెళ్ళిపోతూ ఉంటాం కదండి. అలాంటి టైమ్స్లో పాలు పొంగిపోతూ ఉంటాయి. అలా పొంగకుండా ఉండాలి అంటే కొంతమంది చెక్క గరిట అయితే పెడుతూ ఉంటారు. చెక్క గరిట వల్ల ఏంటి అంటే పాడైపోతుందండి. చెక్క గరిట అనేది ఈజీగా పొంగిపోవడానికి హెల్ప్ అవుతుంది కూడా. సో అలా పొంగకుండా ఉండాలి అంటే స్టీల్ స్పూన్ కానీ ఇలాంటి గరిట కానీ పెట్టేసి వెళ్ళాము అంటే అది పొంగినా సరే ఆటోమేటిక్గా దానిలోనే ఉంటాయండి పాలన్నీ, అస్సలు పొంగవన్నమాట. చూసారు కదండి వీడియోలో చూపిస్తున్న విధంగా గరిట ఇలా పెట్టేసి మనం ఏదైనా పని చేసుకున్నా పర్వాలేదండి, పాలు అనేవి బయట పొంగవు. స్టెప్ వచ్చేసరికి మనకి వాచెస్ అయితే ఉంటాయి కదండి. ఈ వాచెస్ మనకి ఒక్కొక్కసారి వాటర్లో పడిపోతూ ఉంటాయి. మనం ఎక్కువ కాస్ట్ పెట్టుకుంటూ ఉంటాం కదా, అలాంటి టైమ్స్లో మనకి పడిపోతే చాలా ప్రాబ్లం అయిపోతుంది అండ్ మళ్ళీ కొనుక్కోలేము కదా. సో అలాంటప్పుడు మనము ఇలా బియ్యంలో పెట్టడం వల్ల చాలా యూస్ఫుల్గా అయితే ఈ టిప్ ఉంటుందండి. అండ్ దీనిలో వాటర్ అంతా మనకి బయటకు అయితే రిమూవ్ అయిపోతుంది. ఇలా బియ్యంలో ఒక 10 to 15 minutes ఇట్లా ఉంచితే చాలండి. ఇందులో వాటర్ ఏమైనా ఉంటే మొత్తం ఇంకిపోతుంది. అండ్ తర్వాత అయితే వాచ్ చాలా బాగుంటుంది. ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి, చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. టిప్ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. టిప్ వచ్చేసరికి ఫ్రీజర్లోని. సో అట్లాంటి టైమ్స్లో మనకి స్టోరేజ్ అనేది ఎక్కువగా ఉండదు కదా. మనం ఇలాంటి మసాలాస్ అన్ని తెచ్చుకుంటాం కానీ కవర్స్లోనే ఉంచేస్తూ ఉంటాము, సింపుల్గా ఉంటుంది కదా అనేసి మనకు కావాల్సిన టైంలో తీసేసుకుంటూ ఉంటాము, వేస్తూ ఉంటాము. అట్లా కాకుండా మనము ఈ విధంగా ఒక క్లిప్ పెట్టేసుకొని మనము అన్నిటికీ ఏది కావాలి అంటే అది ఇలా క్లిప్ పెట్టేసుకోవాలండి. ఎన్ని క్లిప్స్ కావాలంటే అన్ని క్లిప్స్, మనకి ఎన్ని ఆర్గనైజర్స్ చేసుకోవాలంటే అన్ని ఆర్గనైజర్స్కి ఇలాగా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసుకోవాలి క్లిప్స్. అప్పుడు ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే ఈ పొడి అనేది దీనిలో నుంచి రిమూవ్ అవ్వదు అనమాట. అండ్ ఇలాగ మనం క్లిప్స్ పెట్టుకున్న వాటిని నేను ఈ విధంగా అయితే ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటున్నానండి. మనకి ఫ్రీజర్లో కూడా స్టోరేజ్ లేనప్పుడు ఈ ట్రిక్ అనేది యూజ్ చేయడం వల్ల చాలా మనకి స్పేస్ అనేది ఉంటుందన్నమాట. ఎంత పెద్ద ఫ్రిడ్జెస్ కొన్నా కూడా మనకి స్పేస్ అనేది ఉండదు కదా. సో అట్లాంటి టైమ్స్లో ఈ చిన్న ట్రిక్ని యూజ్ చేయండి, చాలా బాగా వర్కౌట్ అవుతుందన్నమాట. ఇలాగా క్లిప్స్ పెట్టేసుకున్న మనకి ఫ్రిడ్జ్ అనేది డోర్ మనకి ఒక డౌట్ అనేది వస్తుంది కదా, మనకి క్లోజ్ అవ్వదేమో అనేసి. అట్లాంటిది ఏమి ఉండదండి, చక్కగా క్లోజ్ అయిపోతుంది అనమాట. చాలా కంటిన్యూ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనకి ఇలా మిక్సీ జార్స్ ఉంటాయి కదండి. ఒక్కొక్కసారి మనము మిక్సీ వేస్తున్నప్పుడే ఆ స్క్రూస్ అనేవి ఊడిపోయి పిన్లో అయితే పడిపోతూ ఉంటాయి కదా. సో అలాంటి టైమ్స్లో ఇవి లూజ్ అయి నైఫ్తో కానీ స్పూన్తో కానీ ఇలాగా తిప్పేసుకుంటే చాలండి. గట్టిగా ఒకసారి అంటే చాలు, మనం మిక్సీ జార్లో ఈ స్క్రూస్ అనేవి పడిపోకుండా చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట ఈ టిప్ అనేది. స్క్రూస్ మళ్ళీ మిక్సీలో పడిపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది కదా, స్టోన్స్ కదా అవి, ఐరన్ కదా. సో అందుకని ఇట్లా ఈ విధంగా మనము స్క్రూతో గట్టిగా అలాగా చాక్తో కానీ స్పూన్తో కానీ గట్టిగా అంటే చాలండి, అది అసలు రిమూవ్ అవ్వదు మళ్ళీ. ఈ టిప్ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనకి ఇలాంటి బుక్స్ అనేవి ఇంట్లో చదువుకుంటూ ఉంటారు కదా పిల్లలు కానీ, మనం కానీ చదువుతూ ఉన్నప్పుడు ఇట్లాగా అనేది ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాం కదా. సో అట్లాంటి టైమ్స్లో మనం మర్చిపోకుండా ఈ విధంగా పిన్నిస్ పెట్టేసుకుంటే చాలండి. మళ్ళీ మనం క్లోజ్ చేసేసుకొని తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ ఓపెన్ చేసి చదవచ్చు. లేదు అంటే గాలికి ఎగిరిపోకుండా కూడా ఈ టిప్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మళ్ళీ మనం బుక్ క్లోజ్ చేసేసుకోవచ్చు. మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా ఎప్పుడు ఎక్కడ పిన్నేసి ఉందో అక్కడ ఓపెన్ చేస్తే చాలండి, ఈజీగా మనకి తెలుస్తుంది అనమాట. ఆ పాయింట్ అక్కడి నుంచి చదవచ్చు. చాలా యూస్ఫుల్గా అయితే ఈ టిప్ ఉంటుందన్నమాట. ఈ టిప్ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనకి వెల్లుల్లిపాయలు పెట్టుకుంటాం కదండి, ఆ ప్లేస్లో మనము బంగాళదుంపలు పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే బంగాళదుంపలు పాడవకుండా చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయండి. ఈ టిప్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఏంటంటే వెల్లుల్లిపాయలు మనం ఎక్కడ పెడతాం, బయట పెడుతూ ఉంటాం కదా. సో అలాంటి దగ్గరలో మనము బంగాళదుంపలు పెట్టుకుంటే ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయి, మనం ఫ్రీజర్లో కూడా పెట్టుకోవసరం లేదు. ఇలాగా ఒక దగ్గరే పెట్టుకోవడం వల్ల కూడా స్పేస్ అనేది, ఆక్యుపేషన్ అనేది తగ్గుతుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని బంగాళదుంపలు యూజ్ చేసుకోవచ్చు. ఒకలాగే ఉంటాయి, పండిపోకుండా చాలా బాగా మొలకలు రాకుండా కూడా ఉంటుందన్నమాట. ఈ టిప్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి
నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఇది చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుందండి. ఎందుకంటే మనకి సెల్ ఫోన్స్ వాడుతూ ఉంటాం కానీ బ్యాక్ సైడ్ మనము క్లీన్ చేసుకోకుండా ఉంటాం కదా. సో అట్లాంటి టైమ్స్లో మనకి ఫోన్ అనేది పాడైపోతూ ఉంటుంది. ఈ చిన్న టిప్ యూజ్ చేయడం వల్ల మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. క్యాప్ అనేది చాలా కొత్త దానిలో వచ్చేస్తుంది. ఇది మనకి వైట్ క్యాప్ తీసుకుంటాం కానీ మనకి ఇది ఎల్లో కలర్లో ఎందుకు అవుతుంది అంటే మనకి ఫోన్కి హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కదండి. సో అట్లాంటి టైమ్స్లో మనకి హీట్ ప్రొడ్యూస్ అయినప్పుడు మనము ఎలా క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి చాలా నీట్గా కనపడుతుంది. అందువల్ల మనం ఏం చేయాలంటే వెంటనే మనము ఫోన్ రిమూవ్ చేయాలండి క్యాప్ నుంచి. ఈ విధంగా చేయడం వల్ల ఏంటి అంటే ఫోన్లో క్యాప్ అనేది పాడవకుండా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఫోన్ కూడా పాడవకుండా ఉంటుందండి. దానిలో హీట్ అనేది ప్రొడ్యూస్ అవ్వకుండా మనకి సిగ్నల్స్ బాగా అందుతాయి కూడా. ఈ విధంగా ఈ చిన్న టిప్ యూజ్ చేయండి, చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ విధంగా వెనిగర్ పెట్టి మనము బ్యాక్ సైడ్ క్లీన్ చేసేసుకుంటే మనకి ఆ ఎల్లోయిష్ మరకలు అనేవి డస్ట్ కానీ మొత్తం పోతుంది. చాలా బాగా యూజ్ చేసుకోండి. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనము మార్కెట్స్ నుంచి ఇలాగా పచ్చిమిర్చి అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటాము. అట్లాంటి టైమ్స్లో ఇలాగా కవర్స్లో అయితే అస్సలు పెట్టకూడదండి. ఎందుకంటే పాడైపోతూ ఉంటాయి. అండ్ దీనిలో కొన్ని పాడైపోయినవి కూడా వస్తూ ఉంటాయి కదా. సో అందుకని మనం తీసుకొని రాగానే ఇలాగా స్టార్టింగ్లో ఉన్నవి ఇలాగా తీసేసుకోవాలన్నమాట. తొడర్ అనేవి వల్చేసుకోవాలి. ఇలా వల్చేసుకోవడం వల్ల ఏంటి అంటే చాలా ఫ్రెష్గా ఉంటాయండి. ఒక 1 to 2 weeks వరకు మనకి చాలా ఫ్రెష్గా ఉంటాయి ఈ పచ్చిమిర్చి అనేవి. ఇలా నేను అన్నీ వల్చేసుకుంటున్నానండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం పచ్చిమిర్చి అన్నీ వల్చేసుకుంటే చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి. మన ఇంట్లోని క్లాత్ కవర్స్ అయితే ఉంటాయి కదండి. ఇలా బాక్స్లోనన్నా పెట్టుకోవచ్చు, లేదు అంటే క్లాత్ కవర్స్ ఉంటాయి కదా మన దగ్గర. అలాంటి వాటిల్లో స్టోర్ చేసుకోవడం వల్ల చాలా యూస్ఫుల్గా ఉంటాయి. పాడైపోయిన మట్టికి ఒక పక్కన తీసుకోవాలండి. మనం అవి మట్టికి దీనిలో వేసుకున్నామంటే మిగతావి కూడా పాడైపోతాయి అనమాట. అందుకని ఒకసారి చూసుకొని మంచిగా ఫ్రెష్గా ఉన్నాయన్నీ ఒక దగ్గర వేసేసుకొని ఇలాగ క్లాత్ కవర్స్ ఉంటాయి కదా మన దగ్గర, అలాంటి వాటిల్లో తీసుకుంటే ఈ క్లాత్ కవర్లో మనకి ఎలాంటి తడి ఉన్నా సరే పచ్చిమిర్చిలో క్లాత్ అబ్జర్వ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసి అండ్ ఇప్పుడు అయితే నెక్స్ట్ ట్రిప్కి వెళ్ళిపోదామండి. మన కిచెన్ లోని ఇలాగా టైల్స్ కి మనము ఇలాగా క్లిప్ పెట్టేసుకున్నామంటే చాలండి. మనము ఒక పేపర్ పెట్టుకుంటే చాలు. మనకి రోజు మనం గ్రోసరీస్ తెచ్చుకోలేం కదా. మంత్కి లేకపోతే మంత్కి ఒక 2 times అట్లా తెచ్చుకుంటూ ఉంటాము. గ్రోసరీస్ అనేది ఎక్కువ తెచ్చుకుంటాం కదా. సో అట్లాంటి టైమ్స్లో అయిపోతూ ఉంటాయి. మనకి సడన్ గా మళ్ళీ మనము షాప్కి వెళ్తున్నప్పుడు మనకి గుర్తుండదు కదా. సో అట్లాంటి టైమ్స్లో ఒక మంత్కి ఒక పేపర్ ఇట్లా పెట్టుకుంటే చాలండి. రోజు ఏమేమి అయిపోయినాయా అని ఇలా రాసుకోవచ్చు అనమాట. గ్రోసరీస్ ఒక పక్కన, లేదు అంటే మార్కెట్కి వెళ్ళాలంటే మార్కెట్కి సంబంధించిన రిలేటెడ్గా ఏం అయిపోయినాయో అవన్నీ ఇలా రాసేసుకుంటే చాలండి. చాలా సింపుల్గా ఈ పేపర్ అయితే పెట్టేసుకొని ఈజీగా మనము షాప్ చేయొచ్చు అనమాట. ఈ టిప్ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. ఈ విధంగా నాకు ముందు రోజు కావాల్సినవి అయితే గ్రోసరీస్ ఇట్లా రాసుకుంటున్నానండి. అండ్ తర్వాత రోజు కావాల్సినవి అయితే మళ్ళీ నెంబరింగ్ ఇచ్చుకొని మళ్ళీ అయితే రాస్తానమాట. సో అట్లాగా రోజుకి కొన్ని అయిపోతూ ఉంటాయి కదా గ్రోసరీస్. అన్నీ ఒకసారి అయిపోవు, మనకి రోజుకి ఏదో ఒకటి ఉండదు. సో అట్లాంటి టైమ్స్లో ఏది లేదో అది రాసేసుకుంటే సరిపోద్దండి. మనం ఒకేసారి తెచ్చుకున్నప్పుడు ఈ కాయంతో పట్టుకొని వెళ్తే చాలు, చాలా సింపుల్గా అయితే తెచ్చేసుకోవచ్చు అనమాట. అనవసరమైనవి ఎక్కువ తీసుకోకుండా కావాల్సిన మట్టికి తీసుకోవచ్చు. ఈ టిప్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే ఇలా అయితే బచ్చల కూర అలా ఉంటుంది కదండి. ఆకుకూరలు కానీ పాలకూర కానీ ఇలాగా ఆకుకూరలు అనేవి మన లైఫ్ స్టైల్లో మనము డైలీ రొటీన్గా మనం కాకపోయినా ఒక వీక్లో 1 అయినా 2 times అయినా మనము ఆకుకూరలు వాడడం వల్ల చాలా యూస్ఫుల్గా మనము ఆరోగ్యంగా ఉండొచ్చు అనమాట. ఇది ఆకుకూరలు అనేవి మనకి మంచి కాల్షియం, ప్రోటీన్ ఇలాంటివి చాలా ఉంటాయి కదా. సో అట్లాంటి టైమ్స్లో మనం ఇలాంటివి స్కిప్ చేయకూడదు అనమాట. అండ్ ఆకుకూరలు తెచ్చుకున్నప్పుడు మనము ఒక్కసారి అయితే ఇలాగా ఓపెన్ చేసేసిన తర్వాత ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇక్కడ నేను బచ్చల కూర అయితే తీసుకుంటున్నానండి. ఈవెన్ మీరు పాలకూర కానీ మార్కెట్ నుంచి ఆకుకూరలు తీసుకొచ్చినప్పుడు పాడైపోతూ ఉంటాయి కదండి. మనం ఫ్రీజర్లో కవర్తో పాటు పెట్టేస్తూ ఉంటే అవి బ్లాకిష్ కలర్లో వచ్చేస్తూ ఉంటాయి. దాని నుంచి వాటర్ అనేది రిలీజ్ అయిపోతుంది. సో అలాంటి టైమ్స్లో ఈ చిన్న టిప్ యూజ్ చేయండి. మనకి న్యూస్ పేపర్స్ అందరి ఇంట్లో ఉంటాయి కదా, దాన్ని ఇలాగా న్యూస్ పేపర్లో పెట్టేసి ఇలా తిప్పేసుకుంటే చాలండి. అసలు ఆ కొత్త ఫ్రెష్గా ఉంటాయి. చాలా యూస్ఫుల్గా అయితే ఈ టిప్ ఉంటుందండి. తెచ్చిన రోజు కాకుండా ఆ 2 days తర్వాత రోజులైనా సరే మనము యూజ్ చేసుకోవచ్చు ఈ కర్రీని అయితే. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.
అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఇలాగా మనము ఏదైనా ఒక ప్యాకెట్లోని గ్రోసరీస్ అనేవి తీస్తూ ఉంటాము, మళ్ళీ మనము క్లోజ్ చేయడం అయితే చాలా కష్టం కదా. అలాంటి టైమ్స్లో మనము ఇలాగా చాక్ని వేడి చేసి ఈ విధంగా మనం ప్యాక్ చేసేసుకుంటే చాలండి, బయటకు అనేది రిమూవ్ అవ్వదు. ఈ చిన్న టిప్ యూజ్ చేయడం వల్ల మనకి దీనిలోకి పురుగు కానీ ఏదై పట్టకుండా చాలా యూస్ఫుల్గా ఈ టిప్ ఉంటుందన్నమాట. చూసారు కదా, కింద పడకుండా నీట్గా అయితే నేను ఇలాగా క్లోజ్ చేసేసుకున్నాను. మళ్ళీ ఎప్పుడు కావాలో అప్పుడు మనము ఈజీగా చాలండి, చాలా యూస్ఫుల్గా ఈ టిప్ ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనం మార్కెట్స్ కానీ అట్లాంటి టైమ్స్లో ఎక్కడికైనా షాపింగ్స్ కానీ వెళ్తున్నప్పుడు ఇలాంటి కవర్స్ అయితే తీసుకెళ్తూ ఉంటాము. ట్రావెల్స్ అప్పుడు కూడా మనము ఎక్కువ బ్యాగ్స్ అయితే పెట్టుకోవాల్సి వస్తుంది కదా. మామూలుగా మడత పెడితే ఎక్కువ స్పేస్ అనేది ఆక్యుపేషన్ అయిపోతుందండి. సో అట్లాంటి టైమ్స్లో ఇలాగా చిన్నగా మడత పెట్టుకోవడం వల్ల చాలా యూస్ఫుల్గా ఈ టిప్ అనేది ఉంటుంది. ఇలాంటి బ్యాగ్స్ ఒక 10 or 20 అయితే మనము ప్యాక్ చేసుకోవచ్చు. ఎక్కడికైనా తీసుకెళ్ళాలి అనుకుంటే ఈజీగా మనకి స్పేస్ కూడా కన్వీనియంట్గా ఉంటుంది, ఆక్యుపేషన్ కూడా చాలా తక్కువగా ఉంటుందన్నమాట. ఈ విధంగా నేను రోల్ చేస్తున్నది వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా రోల్ చేసుకుంటే చాలు, చాలా యూస్ఫుల్గా ఈ టిప్ ఉంటుందన్నమాట. ఇట్లా రోల్ చేసేసుకొని షాపింగ్ కానీ ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. మనము బండి మీద వెళ్తున్నప్పుడు కూడా మనం ఇలాగా మడత పెట్టేసుకొని తీసుకొని వెళ్ళినా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ టిప్ అనేది. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఇలాంటి చెక్క గరిటెలు అయితే ఉంటాయి కదండి. ఈ చెక్క గరిటెలు అనేవి ఎప్పటికప్పుడు పాడైపోతూ ఉంటాయి కదా, తుప్పు పట్టేస్తూ ఉంటాయి, లేదు అంటే చెక్క అనేది తినేస్తూ ఉంటుంది. సో అలాంటి టైమ్స్లో పాడవకుండా ఎప్పటికప్పుడు బాగుండాలి అంటే మన ఇంట్లో కొబ్బరి నూనె అయితే ఉంటుంది కదండి. వంట నూనె అయినా పర్వాలేదు, లేదు కొబ్బరి నూనె అయినా పర్వాలేదు. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా జస్ట్ ప్రెస్ చేసేసి మనము ఎక్కడైనా స్టోర్ చేసుకున్న ప్లేసెస్లో స్టోర్ చేసుకోవడం వల్ల చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఈ చెక్క గరిటెలు అనేవి అస్సలు కలర్ పోవు, చాలా కొత్త వాటిలా ఉంటాయన్నమాట. చూసారు కదండి, ఈ రోజు ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేయబోతున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.